అంటే రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ మొదలు పెడితే హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఓ దిక్కేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్గా అరౌండ్ 31 crores. సరే ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షల టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సింది, వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావదని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే, సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు.